వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు మండల కేంద్రమైన మాసాయిపేటలో MRPS అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా MRPS జాతీయ నాయకుడు మాసాయిపేట యాద్గిరి మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే భారతదేశంలో అవమానం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే కొంతమంది దుండగులు కొంతాన్పల్లి గ్రామంలో అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఇందుకు బాధ్యులైన దుండగులను అరెస్టు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయాన్ని మేము MRPS అంబేద్కర్ సంఘం, JBM తదితర దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశానికి పరిపాలన వ్యవస్థకు దశ దిశలు నిర్దేశించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే ఈ దేశానికి పరిపాలన లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని మరి ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైనా, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా, వాళ్ళకి ఎలాంటి మద్దతు ఉన్నా, ఎలాంటి సపోర్ట్ ఉన్నా, ఏ రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్నా వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి దళితుల, అణగారిన వర్గాల, ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ పౌరుల ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ దేశానికి దశ నిర్దేశించిన వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నప్పటికీ మరి భారతదేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్ని, తెలంగాణ రాష్ట్రంలోనే మరి అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం చేయడం అంటే అది సిగ్గుచేటనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సమస్య లేకున్నా, ఏదైనా దాని వెనుక ఎలాంటి నాయకులున్నా, ఏ స్థాయి నాయకులున్నా, లేదా ఎలాంటి వ్యక్తులున్నా, ఏ దుండగులున్నా తక్షణమే పోలీసులు గుర్తించి మరి వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దుండగులను గుర్తించి అరెస్టు చేయడంలో కాలయాపన చేయొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఈ కార్యక్రమాలను మరి పరిధి దాటి ఆందోళన కార్యక్రమంగా చెందకముందే, ఆందోళన కార్యక్రమంగా రూపుదిద్దుకోకముందే అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకొని మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్.